వీళ్ళు ఆనందపడతారు. అవి విద్యార్థులు మీ దగ్గర నుంచినే అవి ముఖ్యంగా ఆనాడు మేము కొత్తగా చేసినప్పుడు ఇక్కడ మాకు ఈ ఊరు వాస్తవంగా అది గట్టకుంటావా పెట్టుకుంటా కానీ చాలా కొంచెం ఆరోగ్యంగా కొంచెం కష్టకరంగానే జీవనం కష్టంగా ఉంది అభిప్రాయాలు ఆనాడు ఎప్పుడూ ఉండేది. కానీ ఈ రాష్ట్రాల పిల్లలు ఇక్కడ బాగా చదివేటువంటి విద్యార్థులు ఇప్పుడు దేశం అంతా వెళ్ళారు, విజయశాల వెళ్ళారు. మా పాఠశాల విద్యార్థులు కంటి డాక్టర్లు, ఒంటి డాక్టర్లు, బడ్డి డాక్టర్లు, ఎంతమంది డాక్టర్లు నేనే అనేక అనారోగ్యంతో మెదవుతుంటే అక్కడే ఉన్నాయి మా విద్యార్థులు. మీకు ఇక్కడ కూర్చోండి, నేను వస్తాను చేస్తాను. మరి ఇలాగా చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో పాఠశాల గురించి మేము ఏం చెప్పలేదు. అందుకనే భగవంతుడు మాకు ఈ విధంగా ఇక్కడ కూడా చెప్పుకోవాలని కూడా అభిప్రాయం ఏర్పడడం. నాకు చెప్పాలంటే నా పిల్లలు కూడా ఇక్కడే వారు కూడా అన్ని వారు వస్తున్నారు. మరి మీరు కూడా చాలా ఎంతో పూర్వ ప్రాంతం నుంచి మరీ మా ఊరు చూడాలి, మా పాఠశాలకు రావాలి అనే అభిప్రాయంతో ఈ ప్లాన్ చేయడం చాలా గొప్ప విషయం. మరి మా సార్ ఏదైనా ఆచరణకు చాలా ఆచరణకు మీరు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు విద్యార్థి జీవితంలో. ఎందుకంటే ఈ విద్య గురించి మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పినాం. మరి దాన్ని అందరూ కూడా ఆచరణలో పెట్టున్నారు. నేను అక్కడెక్కడ పిల్లలు ట్రైన్లో పోయినప్పుడు కానీ బస్సులో పోయినప్పుడు కానీ మరి సందర్భాల్లో చాలా మందిని కళాగా చూస్తుంటాను నేను. వాళ్ళు నా క్లాస్మేట్స్ నేను 1968 అప్పుడు స్టూడెంట్స్ నా క్లాస్మేట్స్ లో ఒక్కసారి దిగేస్తాం. వాళ్ళు దిగి మా ఇంటికి వచ్చారు చాలా సార్లు. మరి నాకు తెలియదు మా నిజంగా మన డాక్టర్ విజయ్ ఫస్ట్ డాక్టర్ ఆ డాక్టర్ విజయ్ గారికి మొత్తం నాకు డాక్టర్. మరి నా గుర్తించింది రమణాడి గారి కుమార్తె. అవునండి మా స్టూడెంట్ గారు. మరి ఇలా అనేక పర్యాయాలు డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ మరికొంతమంది కానీ చాలా పర్యాయాలు వాళ్ళు చూసినప్పుడు నాకు ఎంతో ఆనందపడతారు. మా సార్ అన్నట్టు అప్పారావు గారు చాలా మాకు ఎప్పుడు సంతోషం ఉండేది. అంతా తిరిగి పెద్ద స్థాయి జరిగినటువంటి తర్వాత మీరు మళ్ళీ ఒక పేద విద్యార్థి సహాయం చేసే పద్ధతిలో మా హెడ్మాస్టర్ గారు చెప్పారు. ఆ పద్ధతిలో చేస్తే మా ఊరికి కూడా మేము చేస్తాము. అటువంటి విద్యార్థులకు మీరు సహాయం చేయాలని కూడా నేను చేస్తానని కూడా ఇప్పటి సందర్భంలో ఎదురు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే అది భవిష్యత్తులో సమాజానికి కారణంగా ఎన్నోసార్లు మీకు చెప్పిస్తాం. మేము ఎన్నో విధాలుగా ఆ సబ్జెక్ట్ మీరు అన్నీ విని ఉంటారు కాబట్టి వాటిని నిజీవితంలో ఆచరిస్తున్నారు. అలాగా ఒక మంచి పేద విద్యార్థి ఎన్నో దానాల గురించి చెప్పాము, ధర్మం గురించి చెప్పాము, త్యాగం గురించి. ఇవన్నీ సాధ్యం కాదు. ఇవన్నీ ధర్మం చేసేస్తాం, ఎన్నో ధర్మం మన ఇంటికి వచ్చిస్తాము లేదంటాం. ఈ దానాల్లో ఎన్ని దానాలు అందులో పవిత్రమైన విద్యాదానం. మేము ఈనాడు మీ అభినందన మా నాలుగు గురించి చెప్పుకోవాలంటే కొంతమంది సమానుభావులు చేసేటువంటి విద్యాదానాన్ని మేము పైకి నీలం సంజీవరెడ్డి గారి వియ్యపడి నాగిరెడ్డి గారు నీలం సంజీవరెడ్డి గారు మన భారత వారి వీరుడు నాగిరెడ్డి గారు ఆనాడు పాఠశాలలో అన్ని పెట్టాలి అని భావించారు. మమ్మల్ని గారు పుణ్యమని ఈనాడు మనం సార్ గారు తెలుసు గుంటూరు ఇలాగా విద్య యొక్క గొప్పతనాన్ని మీరు బాగా ప్రతినిధిస్తారు. ఒక విద్యార్థికి ఎవరికైనా మా పాఠశాలకు మీరు సహాయం చేసి మీ యొక్క పేరు చేసుకుంటారు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మా వారికి మీకు అందరికీ శుభాకాంక్షలు ఆశీర్వదించారు.